మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఎక్కువ చూసే దానిలో బీపీ గురించి చూస్తారు కాబట్టి బీపీ రిలేటెడ్గా ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. నెంబర్ 1 ఏంటంటే, సో బీపీ అనేది సైలెంట్ కిల్లరు. మనకు సాధారణంగా అంటే ఎలాంటి సంకేతాలు లేకుండా మనిషిని దగ్గరికి వస్తుంది. కొంతమందికి మీరు మీ దగ్గరికి బీపీ ఉందని ఇచ్చిన తర్వాత మీరు సజెస్ట్ చేస్తారు, ఏదో మందులు గోళీలు ఇస్తారు, దాంతో అదుపులో ఉంటుంది. బట్ వాళ్ళకు ఓసారి ఏమనిపిస్తుంది అంటే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఎలాంటి లేదు, 4 రోజులు బంద్ చేశాను, సో నా ఆరోగ్యంలో ఎలాంటి తేడా లేదు, నేను ఆల్ రైట్ అని చెప్పేసి మందులు మానేస్తారు డాక్టర్కి చెప్పకుండా. సో నాకు బాగానే ఉంది, ఇక నేను డాక్టర్ దగ్గరికి పోతే నయమైపోయింది, నేను బీపీ గోళీలు వాడాల్సిన అవసరం లేదు అనుకునే పేషెంట్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో అది ఎంత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది? ఈజ్ ఇట్ సేఫ్? అబ్సల్యూట్లీ నాట్ సేఫ్. నెంబర్ 2 క్వశ్చన్, ఒక్కసారి బీపీ గోళీలు వాడితే జీవితాంతం వాడాల్సిందేనా? So there are 2 types of blood pressure. One is essential hypertension. It comes without any reason. మీ ఫ్యామిలీలో ఉంది ఆర్ మీ బాడీ టైప్ అలా తయారైంది, మీకు వచ్చింది. సెకండ్ ఈజ్ సెకండరీ హైపర్టెన్షన్. ఏదో కారణంతో బీపీ తయారైంది, బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్, స్నోరింగ్ ఎక్కువ అయ్యి, నెక్స్ట్ డే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో బీపీ తయారైంది. సెకండరీ హైపర్టెన్షన్ కెన్ బి రివర్స్డ్. దట్ పార్ట్ యువర్ డాక్టర్ షుడ్ టెల్ యూ. సో మీకు ఈ ఫ్యాక్టర్తో బీపీ వచ్చింది, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, మీరు అది తగ్గించుకోండి, సాల్ట్ తగ్గించుకోండి, బరువు తగ్గించుకోండి, బీపీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే డాక్టర్ చెప్పి, డాక్టర్ చూసి బంద్ చేయాలి టాబ్లెట్స్. మీరు ఇప్పుడు నేను బాగున్నాను, నేను బంద్ చేస్తాను, చూస్తామంటే అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు. సో ఐ స్ట్రిక్ట్లీ టెల్ నో టు మై పేషెంట్స్ టు గో ఇన్ టు దట్. మీరు సపోజ్ ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది, సో దే విల్ స్టాప్ బీపీ టాబ్లెట్ ఫర్ 2 days, ఆపి 3rd day బీపీ చూస్తారు, అరే నార్మల్గా ఉంది, నేను అనవసరంగా టాబ్లెట్స్ వాడుతున్నాను అని ఫీల్ అయ్యి కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు. సో ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. బీపీ టాబ్లెట్ వర్క్స్ ఆన్ వన్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ బీపీ క్రియేటింగ్ మెకానిజం. సో యాక్సిస్ సప్రెస్డ్గా ఉంది, అందుకే బీపీ కంట్రోల్లో ఉంది. మీరు టాబ్లెట్ బంద్ చేస్తే కూడా ఆ యాక్సిస్ మళ్ళీ షూట్ అయ్యేకి ఒక గ్యాప్ ఉంది. ఓకే, సో ఆ గ్యాప్లో మీరు చూస్తే బీపీ నార్మల్గా కనిపిస్తుంది, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఆన్ టాబ్లెట్స్. కానీ ఆఫ్టర్ 1 week 10 days ఇట్ కెన్ షూట్ టు వెరీ హై లెవెల్స్. So another point I want to add here is BP. Suppose my BP is now 130/80. If I do some exercise or something, it will go to 140/90 or so, which is a normal response. Suppose ఎవరికైనా కూర్చొని ఇప్పుడు రెస్ట్లోనే బీపీ 150/90 or హై ఉంది, అయినా ఎక్సర్సైజ్, వాకింగ్, స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటే 150/90 becomes 180/100, which is dangerously high. So a fluctuation from high to higher up, ఆ పాయింట్కి బీపీ టాబ్లెట్ విల్ కంట్రోల్. ఉన్న బీపీ లో చేసే పవర్ అంతా టాబ్లెట్స్లో లేవు. సో ఇట్ ఈస్ ఇఫ్ యువర్ బీపీ ఈస్ ఫ్లక్చుయేటింగ్ ఫ్రమ్ హై టు హైయర్ అప్, ఆ పాయింట్లోనే డాక్టర్స్ విల్ ప్రిస్క్రైబ్ యూ మెడిసిన్. సో ఎట్లాంటి యాక్సిడెంట్స్ జరగకుండా, సపోజ్ నౌ పీపుల్ యూ టెల్ దెమ్ వితౌట్ చెకింగ్ బీపీ వెయిట్ ఎక్కువ ఉంది తగ్గించుకోండి అంటే జిమ్ జాయిన్ అయిపోతారు ఫస్ట్, వితౌట్ నోయింగ్ దేర్ బేస్ లైన్ క్యారెక్టరిస్టిక్. బేస్ లైన్ బీపీ ఎలా ఉంది తెలుసుకోకుంటే డైరెక్ట్ జిమ్కి వెళ్తే, సపోజ్ ఇస్ బీపీ ఈజ్ ఆల్రెడీ 160/100, ఆయన జిమ్లో ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎప్పుడు చేయలేని ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, అప్పుడు సడన్గా షూట్ అయ్యి 200, 100, 200, 110 ఆ రేంజ్లో వెళ్ళిపోయి ఏదో సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అయ్యి, స్ట్రోక్ అయ్యి, హార్ట్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి పడిపోతారు జిమ్లో. యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ వీడియోస్ లైక్ దిస్. దీస్ ఆర్ నాట్ యాక్సిడెంట్స్, దీస్ ఆర్ క్యాల్కులేటెడ్ మిస్టేక్స్. Okay. You don't know your baseline. You are doing something with your own mind without knowing enta exercise fits you. Exercises also there are 3 types: stretching, strength training, cardio exercises. So which exercise you should do first? Your doctor should tell you that. Stretching exercises are safe for all ages. That will not really push your BP or heart rate up. But strength training and cardio can push your BP from high to higher up. అలాంటి పరిస్థితులు మీ బేస్ లైన్ మీకు తెలియకుండా ఉంటే ఆర్ బార్డర్ లైన్ బీపీ ఉంటే యూ కెన్ ఇన్వైట్ ట్రబుల్. ఆన్ క్రానిక్ లెవెల్, ఇఫ్ యూ సపోజ్ డోంట్ టేక్ బీపీ మెడిసిన్ ఫర్ లాంగ్ టైమ్, కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడం, ఐస్ మీద ఎఫెక్ట్ రావడం, హార్ట్ పైన ఎఫెక్ట్ రావడం ఎవ్రీబడి నోస్, బట్ దే ఆర్ ఇర్రివర్సిబుల్. ఒక్కసారి కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ 15 years ఆఫ్ అన్కంట్రోల్డ్ బీపీ అంటే దానికి ఏ డాక్టర్ ఏది చేయలేకపోతారు. దే టెల్ దెమ్ ఆన్ దేర్ ఫేస్ దట్ నౌ యువర్ క్రియాటినిన్ ఇస్ సపోజ్ 3,
ఇది ఇంతే ఉంటుంది, ఇక్కడ నుంచి పెరగకుంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోండి, చూస్తూ ఉండాలి, ఆయన పెరగచ్చు. సో దట్ ఈస్ యూస్లెస్ సిచ్యుయేషన్ అండ్ యూ షుడ్ నాట్ గో దేర్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. రివర్సిబుల్ కాదు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దీస్ ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్లో వెళ్ళకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా డిసిప్లిన్గా మీ డాక్టర్ ఏం చెప్తున్నారో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్.